హాయ్ ఫ్రెండ్స్, నీరు ఈ ప్రకృతిలో అద్భుతమైన వనరు. ఈ అద్భుతమైన వనరే మానవ సమాజం స్థిర నివాసాలు ఏర్పరచుకోవటానికి, నాగరికతల వికాసం జరగడానికి కారణమైంది. అందుకనేమో ఇప్పటికీ ఈ నీరు తన గర్భంలో అనేక రహస్యాల్ని దాచుకునుంది. మానవ సమాజాన్ని ఇప్పటికీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూనే ఉంది. టెక్నాలజీ పెరిగినా కొద్దీ నీటి అడుగున దాక్కున్న రహస్యాలు కూడా బయటపడుతూనే ఉన్నాయి. ఆ రహస్యాల్ని ఛేదించడంలో, వాటి వెనుక ఉన్న కారణాల్ని తెలుసుకోవడంలో మానవ సమాజం కూడా సఫలమవుతూనే ఉంది. ఈరోజు ఈ వీడియోలో నీటిలో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. అబ్బురంగా కనిపించే విషయాల మాటున దాగిన చారిత్రక అవశేషాల్ని గురించి విందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సముద్రపు లోపలి భూమి కంపించినప్పుడు భయంకరంగా అలలు ఎగిసిపడి సునామీ లాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి. చాలా వేగంగా ముందుకు వచ్చే ఈ అలలు మహా నగరాల్ని కూడా వెనక్కి లాక్కెళ్ళిపోతాయి. టాంగా రాజధాని నుకులాఫ్లోని సముద్రంలో 65 కిలోమీటర్ల దూరంలో అండర్ వాటర్ వోల్కనో ఉంది. దీన్ని టోంగా వోల్కనో అని పిలుస్తారు. 2022 జనవరిలో ఈ వోల్కనో బద్దలవడంతో భారీ సునామీగా మారింది. 20 నిమిషాల్లోనే సముద్రం ఒడ్డుకు దాని తాకిడి మొదలైంది. దాని తీవ్రత ఎంతగా ఉండింది అంటే 2000 కిలోమీటర్ల దూరంలోని న్యూజిలాండ్లో కూడా దీని ప్రభావం కనిపించింది. టోంగా వోల్కనో తీవ్రతను అంచనా వేయడానికి శాటిలైట్ ఆధారంగా ఫోటో తీసినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే హిరోషిమా మీద వేసిన అణుబాంబు కన్నా కూడా దీని తీవ్రత 100 రెట్లు ఎక్కువని వారికి అర్థమైంది. నీటి అడుగున వోల్కనోల కారణంగా ఏర్పడే సునామీ తీవ్రతకు ఇదో మచ్చుతునక. అయితే సునామీ అంత తీవ్రతతో కాకపోయినా ఎంతో కొంత ప్రభావాన్ని చూపించే సంఘటనలు సముద్రపు అడుగు భాగాన కనిపించాయి. వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. నెంబర్ 8. సముద్రంలో 1-2 కాదు, వందలాది షిప్స్ మునిగిపోయి సముద్రపు అడుగున చేరి ఉన్నాయి. ఇందులో కొన్నింటిని వెతకడం, చూడటం అసాధ్యం. ఎందుకంటే అవి చాలా లోతైన ప్రదేశాల్లోనూ మనిషి చేరుకోలేని కండిషన్లో ఉన్నాయి. అయితే కాలంతో పాటు అధునాతన డైవింగ్ టెక్నాలజీతో అనేక ఓడ ప్రమాదాల గురించి సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. 1901వ సంవత్సరంలో గ్రీస్లోని ఒక ఐలాండ్ యాంటికిథెరాలో చాలా లోతులో డైవింగ్ చేస్తున్న వారికి ఒక షిప్ కనిపించింది. ఆ నీళ్లలో దొరికిన ఓడ శకలాలు మన చరిత్రలో కొత్త పేజీల్ని లిఖించాయని చెప్పాలి. ఇక్కడ దొరికిన వాటిలో ఒక బాక్స్ కూడా ఉంది. ఆ పెట్టె నిండా మార్బుల్ చేసిన శిల్పాలు, పూల కుండీలు, ఆభరణాలు, పురాతన నాణాలు, వీటితో పాటు తుప్పు పట్టిన ఒక ఇనుప వస్తువు కూడా ఉంది. ఇతర అన్ని వస్తువులు అర్థమయ్యాయి, కానీ మెటల్తో చేసిన ఈ వస్తువు ఏంటో అర్థం కాలేదు. సునిశ్చితంగా దీన్ని పరీక్షించడం మొదలుపెట్టాక అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో దొరికిన విగ్రహాలు, వాటి మీద కనిపించిన అక్షరాల ఆధారంగా ఇవి గ్రీక్ కాలంలో నీట మునిగి ఉంటాయని నిర్ధారణకు వచ్చారు. శాస్త్రవేత్తలు దీన్ని అనేక రకాలుగా పరిశీలించాక ఇదొక పురాతన కంప్యూటర్ అనే విషయం తెలిసింది. దీంట్లో చిన్న చిన్న గేర్లు చాలా చక్కగా బిగించి ఉన్నాయి. ఆధునిక మెషిన్లతోనే ఇలాంటి చక్రాల్లాంటి గేర్లు తయారు చేయడం సాధ్యమవుతుంది. మరి ఆ కాలంలో దీన్ని ఎలా తయారు చేశారో ఆశ్చర్యమే. ఈ కంప్యూటర్ మెషిన్తోనే సముద్ర ప్రయాణంలో ఓడలకు దిశలు, చంద్రుడి పొజిషన్ తెలిసేది. రాబోయే రోజులు కూడా చంద్రుడి యొక్క గమనాన్ని తెలిపేది. ఆ కాలంలో షిప్ నడిపే వారికి చంద్రుడి గమనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే చంద్రుడి ఆకర్షణ శక్తితోనే అలల తీవ్రత ఆధారపడి ఉంటుంది. అలలు తీవ్రంగా ఉన్నప్పుడు ఓడ నడపడం కష్టమైన పని. అందుకే సముద్రం పైన చంద్రుడు కనిపించినప్పుడు ప్రయాణం చేయకుండా ఉండేందుకు ప్రయత్నించేవారు. ఈ కారణంతోనే 2000 సంవత్సరాల క్రితం గ్రీకులు ఈ ప్రత్యేకమైన మెషిన్ని తయారు చేశారు. నెంబర్ 7. ఆస్ట్రేలియాలోని న్యూ గ్వినా అనే ద్వీపం నుండి 1800 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోని లోతులో అనేక చరిత్ర ఆనవాళ్లు దాగున్నాయి. చుక్ లాగున్గా పిలిచే ఈ సముద్ర ప్రాంతంలోని అడుగు భాగాన అనేక ఫైటర్ జెట్స్, షిప్స్, ట్యాంక్స్, ట్రక్స్, ఆర్టిలరీ షెల్స్ కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వీటిని చూసిన డీప్ సీ డైవర్స్ బృందానికి మొదటి ప్రపంచ యుద్ధం నాటి రోజులు గుర్తుకొచ్చాయి. అమెరికా సైన్యం హెయిల్ స్ట్రోమ్ పేరుతో జపాన్కి చెందిన 40 వార్షిప్స్ని, 2 లైట్ క్రూజర్స్ని, 4 డిస్ట్రాయిడ్ షిప్స్ని, 9 ఆర్టిలరీ షిప్స్ని, 24 మించి కార్గో వెసెల్స్ని, 250 ఎయిర్ క్రాఫ్ట్స్ని ధ్వంసం చేసింది. ఇప్పటికీ చూక్ లాగూన్ ప్రాంతాన్ని అండర్ వాటర్ గ్రేవ్ యార్డ్ పేరుతోనే గుర్తు చేసుకుంటారు. వేలాది మంది ప్రాణాలు క్షణాల్లో ఈ సముద్రంలో కలిసిపోయాయి. నెంబర్ 6. అంటార్కిటికా సముద్రం అడుగున కూరుకుపోయిన ఈ యాచ్ ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అకస్మాత్తుగా వచ్చిన తుఫాన్లో మునిగిపోయింది. అంటార్కిటికాలోని మ్యాక్స్వెల్ బేలో ఒక బ్రెజిలియన్ జర్నలిస్ట్ 4 సినిమా బృందాలు ఈ యాచ్లో ప్రయాణిస్తున్నాడు. ఇక్కడి మంచు కొండల గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించేందుకు ఈ టీం అంతా ఇక్కడికి వచ్చింది.
ఇదే సమయంలో తుఫానుతో చెలరేగిన అలల తాకిడి వారి ప్రయాణానికి ఆటంకం కలిగించింది. ఆ అలల తీవ్రత ఎంత ఎక్కువగా ఉండింది అంటే నెమ్మదిగా వారు ప్రయాణిస్తున్న యాస్ట్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి కొంచెం కొంచెంగా సముద్రంలో కలిసిపోయింది. ఏడాది పాటు ఇది నీటి అడుగునే గడ్డ కట్టుకుపోయి ఇలా కనిపించేది. ఏడాది తర్వాత దీన్ని వెలికి తీసినప్పుడు అది పూర్తిగా పాడైపోయి రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేనంతగా చెడిపోయింది. నెంబర్ 5. ఒక రీసెర్చ్ బృందం ఇంగ్లాండ్ మరియు యూరప్ మధ్యలో ఇంగ్లీష్ ఛానల్లో అధ్యయనం చేసేందుకు బయలుదేరింది. ఈ బృందానికి అక్కడ చెట్ల వేర్లతో కూడిన ఒక భూశకలం కనిపించింది. ఇప్పటికీ అది భూమితో లింక్ అయి ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కనిపించింది. సముద్రపు అడుగున ఇలా చెట్ల వేర్లు సజీవంగా ఉండడం అసాధ్యమనే చెప్పాలి. ఈ సీ బెడ్ చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ని యూరోప్ని కలిపి ఉంచిన ప్రాంతం అనే చెప్పాలి. 8000 సంవత్సరాల క్రితం ఈ భూమార్గం ఏదో కారణాలతో మునిగిపోయి ఉంటుంది. నెంబర్ 4. మెక్సికోలోని యుకటన్ పెనిన్సులాలో ఒక న్యాచురల్ వాటర్ రిజర్వాయర్ ఉంది. సెనోట్ యాంజెలిటా అని దాన్ని పిలుస్తూ ఉంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో 55 మీటర్ల లోతుకు వెళ్ళాక అక్కడ నది ప్రవహిస్తూ ఉంటుంది. అది ఈ నీటి అడుగునే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైన దృశ్యాల్ని చూసేందుకు ప్రతిరోజు అనేక మంది డైవర్స్ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే నీటి అడుగున నదిని చూడటం అనేది ఒక అపురూపమైన దృశ్యం. ఇదంతా బానే ఉంది, కానీ అసలు ఇది ఎలా సాధ్యం? అదే ఇక్కడ అసలు ప్రశ్న. ఓషన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే వివరణ ఏంటంటే ఇదొక లైమ్ స్టోన్ కేవ్. ఇక్కడికి సముద్రంలోని నీరు భూమి లోపల పొరల నుండి వచ్చి ఇక్కడికి చేరుతుంది. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది కాబట్టి ఇక్కడి కేవ్ వాటర్లో అవి కలవు. వాటి వెయిట్ కారణంగా కూడా అవి పైన తేలకుండా అడుగున ఉండిపోతాయి. హైడ్రోజన్ సల్ఫైడ్ మేఘాలు నీటి అడుగున నది ప్రవహిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. నెంబర్ 3. బహమస్లో ఉన్న సముద్రంలో కేవలం 3 మీటర్ల లోపల గుండ్రని రాళ్లతో పేర్చిన ఒక దారి కనిపిస్తుంది. తెలియని ఒక ప్రదేశానికి ఆ దారి మనం తీసుకెళ్తుంది. బిమినీ ద్వీపానికి సమీపంలోని సముద్రంలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ దారిని బిమినీ రోడ్డుగా పిలుస్తారు. 1930వ సంవత్సరంలో మొదటిసారి దీన్ని కనుక్కున్నప్పుడు అనేక కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్ల బాట అని కొందరు, ఈజిప్టు రాజులు నీటి అడుగు నుండి అట్లాంటిక్ సిటీ వరకు వేసిన దారి అని మరికొందరు చెప్తూ ఉండేవారు. అందుకే ఈ బిమినీ రాళ్ల బాట చాలా ప్రముఖమైన వార్తగా వినిపించేది. నెంబర్ 2. మిషిగాన్లోని హ్యూరోన్ లేక్కి పై భాగంలో రాళ్లతో నిర్మితమైన ఒక అద్భుత కళాఖండం మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. కానీ రాతి కళాఖండాలు బాగున్నప్పుడు బ్రిటన్ స్టోన్ హెంగ్ లాగా కనిపించేవేమో అని చరిత్రకారుల అభిప్రాయం. 120 అడుగుల లోపల 9000 సంవత్సరాల నాటి రాతి నిర్మాణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఒకప్పుడు నీటి అడుగున లేకపోయి ఉండొచ్చనేది వారి అంచనా. ఆదిమ జాతి వేటగాళ్ళు క్యారిబూ అనే ప్రత్యేకమైన జంతువును వేటాడేందుకు ఈ రాయిని ఉపయోగించేవాళ్ళట. పురాతన రాయిని ఉపయోగించి ఆదిమ కాలం నాటి మనుషులు తమ ఆహారం కోసం ఎలా శ్రమ పడేవారో తెలుస్తోంది. నెంబర్ 1. ప్రపంచంలోని అనేక సీ ఫ్రంట్స్కి ముందు రాత్రిపూట నీళ్లల్లో ఇలాంటి బ్లూ లైట్ వెలుతురు కనిపిస్తుంది. దీన్నే బయోలుమినిసీన్ అని పిలుస్తారు. ఈ లైట్ చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది, కానీ వాస్తవంలో ఈ నీటిలోని బ్యాక్టీరియా విడుదల చేసే పదార్థాలివి. సముద్రంలోని అనేక జీవులు తమ శరీరంలోని కెమికల్ రియాక్షన్స్ వల్ల వెలుతురు ప్రసరిస్తాయి. వీటిని కేవలం రాత్రిపూట వెలుతురులో మాత్రమే చూడగలం. ఇలా వెలుతురును ప్రసరించే జీవులు చుట్టుపక్కల ప్రాణులకు, మనుషులకు కూడా నష్టం కలిగిస్తాయని నిష్ణాతుల అభిప్రాయం. అర్థమైందిగా? అందంగా, ప్రశాంతంగా, నిర్మలంగా కదలాడే నీటి అలల అడుగున ఎన్నెన్ని రహస్యాలు దాగున్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.